సరిగ్గా వారం రోజుల క్రితం పలాస మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడ సమీపంలో ఉన్నటువంటి పాత 16వ నెంబర్ జాతీయ రహదారిపై రాత్రి 10 గంటల 19 నిమిషాలకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పెద్ద కుమారు అరో ద్విచక్ర వాహనం ఢీకొని ఒక గొర్రెల కాపరి దానయ్య ఘటనా స్థలం దగ్గర మృతి చెందారు. కాకపోతే ఆ రాత్రి మాత్రం అరవను తప్పించేందుకు తన బండిపై ఉన్నటువంటి సిద్ధార్థ పోలీసు సరెండర్ అయ్యారు. ఆ రోజు జరిగినటువంటి ఆ ఉదంతం 3 రోజుల తర్వాత సీదిరి అప్పలరాజు కుమారుని తప్పించేందుకు మంత్రి చేసినటువంటి ప్రయత్నం సాక్ష్యాలను తారుమారు చేసి ఈరోజు అబ్బాయి పట్ల ఉన్నటువంటి ప్రేమను మాత్రం మృతి చెందినటువంటి దానయ్య కుటుంబం చూపించలేదన్న ఉదంతులు వెల్లువెత్తున్నాయి. 3 రోజుల అనంతరం వారిని అదుపులో తీసుకున్నట్టు పోలీసులు ఎవరైతే సిద్ధార్థ్ ఉన్నారో ఆ సిద్ధార్థ మాత్రం తన స్నేహితుడు ఆయన ఆ బైక్ రైడ్ చేయలేదు, బైక్ రైడ్ చేసినటువంటి అరవ్ ఈరోజు తప్పించుకునేందుకు తండ్రి ప్రోత్సాహమే కారణం అని చెప్పి పోలీసులు కేసు నమోదు చేశారు. కాకపోతే తొలినాళ్ళలో సిద్ధార్థ్కి స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి పోలీసులు మాత్రం తండ్రి సాక్షులను తారుమారు చేశారని విషయం తెలుసుకొని పోలీసులు మాత్రం మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరవతో పాటు సిద్ధార్థ్ కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ విషయంపై ప్రస్తుతం జిల్లాలో రాజకీయ రంగు పులుముకునే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లలను కూడా వదలట్లేదని ఒక ఉదంతం ఉంది. ప్రస్తుతం ఆ సమస్యపై న్యాయపరమైనటువంటి చేదోడినిస్తూ ఒక మత్స్యకార అడ్వకేట్కు ఉన్నటువంటి గురుమూర్తి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు డే 1 ఇన్సిడెంట్ జరిగిన ఎంబటే సిద్ధార్థ సరెండర్ అయ్యాడు, అరవ తప్పించుకున్నాడు, కొడుకునేమో ట్రీట్మెంట్కి తీసుకెళ్ళని ఉదంతులు వచ్చాయి. ఈరోజు ఒక స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి ఒక యాక్సిడెంట్ కేసులో ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్లు విధించి ఈరోజు రిమాండ్ విధించడం, అసలు యాక్సిడెంట్ కేసులో ఇది లైబిలిటీ ఉందా? ఈ రాష్ట్రంలో యాక్సిడెంట్ కేసులు అనేవి చాలా జరుగుతున్నాయి. నేటి వరకు ఎక్కడ కూడా యాక్సిడెంట్ కేసుల్లో నేరపూరితమైన హత్య కేసులు పెట్టినట్లు ఎక్కడో మనం చూడలేదు. ఎందుకంటే ఇది బెయిలబుల్ సెక్షన్ 304 వస్తుంది. కానీ రాజకీయ రంగు మారుస్తూ ప్రజాస్వామ్యానికి న్యాయం చేయవలసిన రాజకీయ అధికారులు కుటుంబాలని మానసికంగా వేధించడం కొరకే ఈ రాజకీయాన్ని ఉపయోగిస్తూ సీదిరి అప్పలరాజు గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి రోడ్డుపైకి లాగాలనే ఉద్దేశంతోనే ఈరోజు స్టేషన్ బెయిల్ ఉన్న కేసుని నాన్ బెయిల్గా మార్చి నేరపూరితమైన బిఎన్ఎస్ఎస్ల పలు సెక్షన్లను కట్టి ఈరోజు అరవ్ వర్మకి రిమాండ్ పోలీసులు చూపించడం జరిగింది. అయితే మునుపెన్నడూ లేనటువంటి కొత్త పోకడగా తీసుకోవచ్చా? ఒక పరిణామం ఒక యాక్సిడెంట్ కేసులో రిమాండ్ విధించడం అనేది ఒక యాక్సిడెంట్ కేసుల్లో రిమాండ్ విధించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. ఎందుకంటే చాలా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. ఉదాహరణకి 2024లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు కారుతో ఆటోకి గుద్దినప్పుడు 4 గాయాలయ్యాయి, ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఆ రోజు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ పరిణామంలో చూస్తే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నాన్ బెయిల్ వారెంట్ ఇస్తూ అధికారంగా రాజకీయ అధికారులు ఎక్స్గ్రేస్ చెల్లించారు. చరిత్రలో ఎప్పుడైనా ఎంతోమంది చనిపోయి ఉన్నారు యాక్సిడెంట్లో, ఎవరికైనా ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేస్ చెల్లించిందా? అలాగే నిజంగా చెల్లించాలనుకుంటే అంతకుముందు ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో ఆ యాక్సిడెంట్ బాధితులందరికీ ప్రభుత్వం నిజంగా యాక్సిడెంట్ చనిపోయినందుకు మేము ఎక్స్గ్రే చెల్లిస్తామనుకుంటే తప్పనిసరిగా ఎక్స్గ్రే బాధితులు చాలామంది ఉన్నారు. అలాంటి బాధితులకు మేము ఎక్స్గ్రే చెల్లించండి. కానీ రాజకీయ రంగు మారుస్తూ ప్రత్యేకంగా ఆ కుటుంబానికి పరామర్శించి ఎక్స్రే చెల్లించే అవసరం లేదు. అలాగే చాలామంది కుటుంబాలు పరామర్శించే బాధ్యత ఉంది. 3 రోజుల తర్వాత ఒకటి ఎక్స్కేస్ చెల్లించడంతో పాటు ఈరోజు అరవ్ ఎస్కేప్ కావడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సాక్షుల్ని తారుమారు చేశారన్న ఆరోపణని A3గా చేర్చారు. ఆయనకి ఏ సెక్షన్లు విధించారు? అదే అరవ్ సిద్ధార్థిద్దరికి ఏ సెక్షన్లు విధించారు? సిద్ధార్థకి అరవ్ వరకు 105 కింద నేరపూరితమైన హత్యలు విధిస్తూ 240 కింద A3గా అప్పలరాజు గారిని సాక్షులను మార్చారనే ఉద్దేశంతో తప్పుడు కేసులు అనేది పెట్టడం జరిగింది. ఇవన్నీ తప్పుడు కేసులు. అరవ్ వర్మ అనేది ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయలేదు. స్టేషన్కి వెళ్ళాడు, సరెండర్ అయ్యాడు. స్టేషన్ పోవలసిన సమయంలోనూ
రాజకీయ నాలుగు రాష్ట్రం మొత్తం ఉలికిపడి ఇదేదో పెద్ద ఆయన హత్య చేసినట్లు, ఆయన ఇంటికి వెళ్ళి హత్య చేసినట్లు ఆ విధంగా కుట్ర పన్ని ఇదంతా రిమాండ్ చూపించారే తప్ప కామన్గా ఇది ఒక స్టేషన్ బెయిల్. కానీ సాధారణంగా ఎక్స్టెండ్ చేసినప్పుడు కనుక భయపడో లేకపోతే ఏం జరుగుతున్నటువంటి ఒక అప్రతత భావంతో పరారయ్యే ప్రయత్నం చేస్తారు. అప్పుడు నాన్ బెయిలబుల్ సెక్షన్ వేసి కేసు కట్టే అవకాశం ఉందో పోలీసులకి? ఇది ప్రత్యేకంగా రాజకీయ కోణంలో ఈ యాక్షన్ తీసుకొచ్చాను కాబట్టి సాధారణంగా సామాన్య వ్యక్తిలా కానీ ఇది ఆలోచిస్తే స్టేషన్ బెయిల్ ఒక చిన్న కేసు లాంటిది. ప్రమాదాలు జరగవని నేను చెప్పట్లేదు, ప్రమాదాలు అనుకోకుండా జరిగాయే ప్రమాదాలు. ప్రత్యేకంగా ఆయనకి చంపాలని ఉద్దేశం ఉంటే అలాంటి నేరపూరితమైన హత్య ఉంటుంది. రాజకీయ రంగంలో పలానా వ్యక్తికి టార్గెట్ చేసి చంపాలని ఆ అబ్బాయికి ఏంటి అవసరం? చదువుకున్న అబ్బాయికి ఏంటి అవసరం? తన జీవితాన్ని నాశనం చేయడానికే కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు ఆనందపడడానికి, మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఇలాంటి సెక్షన్లు పెట్టేసి ఉత్తేజపరుస్తున్నారు తప్ప. మీరు ఈరోజు ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఒక విస్మయం చెందే వాస్తవాలు కూడా బయటకు వచ్చాయి. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అరవ్ వర్మ 108కి కాల్ చేసి వాహనం రావడానికి ఆయనే చేదోడుగా నిలిచాడట, నిజమేనా? నేను ములాఖాత్కి వెళ్ళడం జరిగింది. 2 రోజులు నేను వెళ్ళాను, నిన్న ఈరోజు. నేను అరవరంతో మాట్లాడడం జరిగింది, అలాగే సిద్ధార్థతో మాట్లాడడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటనగా ఇద్దరికి అడిగితే యాక్సిడెంట్ అయిన తర్వాత అరవర్మ సిపిఆర్ చేశానని చెప్పడం జరిగింది. అలాగే 108 కూడా నేను సమాచారం ఇచ్చాను, నేను సమాచారం ఇవ్వడం వల్లే 108 కూడా వచ్చిందని చెప్పి అరవర్మ చెప్పడం జరిగింది. ఇన్ని వాస్తవాలు ఆయన చెబుతుంటే ఈ వాస్తవాలన్నీ పక్కన పెట్టి అవాస్తవాలుగా చిత్రీకరించేసి కుటుంబానికి టార్గెట్ చేయడం అనేది ఇది సైమల్టేనియస్లీ మాజీ మంత్రి అప్పలరాజు కూడా ఘటనా స్థలం దగ్గర చేరుకున్నారు. దానయ్య కొనువూపురు విడిచిపెట్టారు నిర్ధారణ ఒక వైద్యుడిగా కొడుకుని హాస్పిటల్కి చికిత్స కోసం తీసుకెళ్లారు. సిద్ధార్థకి స్వల్ప గాయాలు కావడంతో పోలీస్ స్టేషన్ తరలించారు. ఇది కూడా వాస్తవేనా? సిద్ధార్థకి అరవవర్మకి చిన్న చిన్న దెబ్బలు తగ్గడం వల్ల హాస్పిటల్కి వెళ్ళినది అది నిజమే. అయితే అక్కడ ఉన్న వ్యక్తి అప్పటికే మరణించారని తెలియజేయడం జరిగింది. మరణించిన తర్వాత యథావిధంగా స్టేషన్లో సరెండర్ ఉద్దేశంతోనే వెళ్ళారు. సరెండర్ ఇది ఈ వాస్తవాలు సోషల్ మీడియాలో వచ్చిన వాస్తవాలు. అంటే తీవ్రంగా గాయాలైనటువంటి అరవర్మ తనయుడిని మాత్రం హాస్పిటల్ తరలించారు, సిద్ధార్థ్ మాత్రం పోలీస్ స్టేషన్ సరెండర్ చేశారు, నిజమేనా? ఇది అవాస్తవండి. సిద్ధార్థాన్ని ప్రత్యేకంగా వెళ్ళి సరౌండ్ చేయవలసిన బాధ్యత అప్పలరాజు గారికి లేదు. అప్పలరాజు గారు కూడా పోలీసులకు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడడం జరిగింది, ఈ విధంగా యాక్సిడెంట్ జరిగిందని. ఒకవేళ అరవరంకు తప్పించుకోని కోణంలో ఉంటే బయటికి తప్పించేసి యాంటర్స్పైల్ పెట్టుకుంటారు, కానీ స్టేషన్కి ఎందుకు సరౌండ్ అమ్మని కొడుకు చెప్తారు? అంటే నీతి నిజాయితీకి ఉన్నారు కాబట్టి ఈరోజు అరవరంకి స్టేషన్కి వెళ్ళి సరౌండ్ చేశారు. కానీ సరౌండ్ చేసే సమయంలో ఈ రాజకీయ కోణంలో చిత్రీకరించి కుటుంబాన్ని మానసికంగా బాధపెట్టాలనే ఉద్దేశంతో ఈ బిఎన్ఎస్లో పలు సెక్షన్లు అనేవి కట్టి ఈరోజు కుటుంబాన్ని విడిచిస్తారు. తప్పనిసరిగా అప్పలరాజు గారు కుటుంబం ఉసిరి అనేది తప్పనిసరిగా ఎవరైతే ఈ రాజకీయ కోణంలో చిత్రీకరించి ఇదంతా చేస్తారు ఉసిరి తప్పకుండా తగులుతుంది. ఈ ప్రమాదాన్ని ఈరోజు కులం రంగు పూసేందుకు ఈరోజు యాదవులందరినీ రెచ్చగొట్టి ఈరోజు దానయ్య కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయంపై సీదర్ అప్పలరాజును అరెస్ట్ చేయాలి, చర్యలు చేపట్టాలి. రోడ్ గట్ అంటే మత్స్యకారులకి యాదవులకి మధ్యన చిచ్చు పెట్టి ఒక కుట్ర జరుగుతుందంటే మత్స్యకారులకి యాదవులకి కుట్ర అనేది పక్కన పెడితే ఆ యాదవులు కూడా అక్కడున్న టీడీపీ కార్యకర్తలు కాబట్టి ఆ విధంగా ఆ బృందం ఎవరైతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గౌత్ శిరీష గారు ఉన్నారో ఆ బృందం ఆమె యొక్క ఆలోచనలతో నడవకట్టు చేస్తున్నారు తప్ప మత్స్యకారులు మాకు ఎటువంటి వాళ్ళకే మాకు సన్నిహితం తప్ప రాజకీయ కోణంలో ఆ యాదవులు అనేది ఆలోచించి అప్పలరాజును టార్గెట్ చేయని ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప మాకు వాళ్ళకి సన్నిహితం అయితే కంటిన్యూషన్ ఉంది. కానీ మత్స్యకారులు ఎవరు బాసటగా నిలవలేదు. ఈరోజు మీ సామాజిక వర్గం సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యేకి వచ్చినటువంటి కష్టంపై మాత్రం ఎవరు రోడ్ బయటకు వచ్చి గొంతులేరు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టారండి మా మత్స్యకార సంఘం. వైజాగ్లో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఆ తర్వాత మత్స్యకారులుగా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించడం జరిగిందండి. అప్పలరాజు గారు జరిగిన తర్వాత మత్స్యకారులు ముందడుగు వేస్తూ దీనిపైన ఖండన ఇస్తున్నాం తప్ప ఏ రోజు కూడా వెనకుండే అవసరం మాకు లేదు. కానీ యాదవులు రోడ్డుపైకి వచ్చి న్యాయం చేయాలని వాళ్ళ డిమాండ్, మరోవైపు ఆయనపై కఠిన చర్యలు చేపట్టినటువంటి అదొక డిమాండ్తో పాటు ఈరోజు రోడ్లపైకి వస్తున్నారు. కానీ
చేయని తప్పుకి శిక్ష అనుభవించేందుకు ప్రేరేపితుడు కాబోతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే సీదిరాప్పలరాజు వాళ్ళ అబ్బాయికి వచ్చిన కష్టపై తోటి మత్స్యకారులు ఎవరో కూడా బాసటగా నిలిచే పరిస్థితులు ఎక్కడ కూడా శ్రీకాకుళంలో జోరు చేసుకోవాలి. వారం రోజులుగా అవసరం. శ్రీకాకుళంలో తోటి మత్స్యకారులుగా మేమందరం అప్పలరాజు గారితోనే కంటిన్యూగా ఉంటున్నాము. అప్పలరాజుతోనే ఫాలోఅప్ చేస్తున్నాము. అప్పలరాజు నడవకలో నడుస్తున్నాము. మొన్న రీసెంట్ కూడా కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొంతమంది పత్రిక ప్రకటనలో ఇవ్వకపోవడం లోపకర్మిషమే, కానీ మత్స్యకారులు అయితే ప్రత్యేకంగా దీన్ని మన ఖండన ఎప్పుడు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇస్తున్నారు. కాబట్టి న్యాయపూర్వకంగా వాళ్ళకి జరగాలనుకుంటే చట్టం అనేది చట్టం తన పని తను చేసి పోతుంది. కానీ చట్టాన్ని అధికారికంగా రాజకీయ నాయకులు చట్టాలను చేతులు పెట్టుకుంటే సామాన్య నాయుడికి న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్నాను. పోలీసుల పాత్ర పావులు అంటారా, లేకపోతే వాళ్ళ విధి నిర్వహణ సవ్యంగా సాగిందా? డే 1 సిద్ధార్థకి ఏమొచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. మళ్ళీ 3 రోజుల తర్వాత అరవారం అదుపులో తీసుకుని ఇద్దరి మీద కూడాను BNS 105 యాడ్ చేశారు సార్. పోలీసులు కూడా సరైన విచారణ దర్యాప్తు అనేది చేయలేదని నేను అనుకుంటున్నాను. సరైన దర్యాప్తు చేసినట్లయితే ఈ యాక్సిడెంట్ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన అవసరం పోలీసులకు ఎంతైనా ఉంది. కాబట్టి సరైన దర్యాప్తు చేయకపోవడం వల్ల ఈరోజు రిమాండ్కి వెళ్ళారని నేను ప్రశ్నిస్తున్నాను. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అరవ్ వర్మ మాజీ మంత్రి సీదిరాప్పలరాజు తనయుడు, అదేవిధంగా ఆయన స్నేహితుడు సిద్ధార్థ ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు దానేను గుద్దడం, ఆయన ఘటనాస్థలంలో మృతి చెందడం, ఈ పరిణామాలన్నీ తొలినాళ్ళలో మాత్రం ఇది స్టేషన్ బెయిల్గా సిద్ధార్థని విడుదల చేసినప్పుడు కూడాను అనంతరం సాక్షుల్ని తారుమారు చేసేందుకు తండ్రి చేసినటువంటి ఈ ఆకృత్యంపై మాత్రం పోలీసులు మళ్ళీ FIR నమోదు చేశారు. BNS సెక్షన్ 105 యాడ్ చేయడంతో పాటు నేరపూరితంగానే ఈరోజు దానయ్యని హత్య చేసేందుకు ఈ యాక్సిడెంట్ చేశారన్నటువంటి ఒక పోకడ మాత్రం రాజకీయ కక్షల ధోరణిలో భాగమే అని చెప్పేసి ఆయన తరపు న్యాయవాది మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ఆరోపిస్తున్నారు. ఇటువంటి పోకడలు మాత్రం అంటే ఎవరికి మధ్య జరగవు. ప్రమాదాలు జరగడం పరిపాటి, కాకపోతే ఆ ప్రమాదాల్లో మాత్రం స్టేషన్ బెయిల్కే పరిమితం కావాల్సినటువంటి ఈ నేరాన్ని ఈరోజు రిమాండ్ వరకు తీసుకెళ్లారంటే ఇటు పోలీసులు కావచ్చు, అటు న్యాయస్థానంపై ఎటువంటి నమ్మకం లేనట్టు పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే న్యాయస్థానంలో మాత్రం సీదిరి అప్పలరాజు కుటుంబానికి న్యాయం జరిగే పరిణామాలన్నీ కూడాను ఒడిసిపట్టుకుంటున్నాం. ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఆ కుటుంబాన్ని వేధించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రయత్నంగానే ఆయన పరిణామాలు తీసుకుంటున్నారు. మరి ఈ విషయంపై అరవరంకి ఇప్పట్లో బెయిల్ వస్తుందా, లేకపోతే సీదిరి అప్పలరాజు అరెస్ట్ తప్పదా అన్నటువంటి విషయాలు మాత్రం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.